వనదుర్గమాత అమ్మవారి ఆశీస్సులు కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు నర్తాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. కొల్చార మండలం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. కొల్చార మండలం పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏడుపాయలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం కొల్చార మండలం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నర్తాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్థానిక నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, తుక్కాపూర్ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, నాయకులు ఇంద్రసేనారెడ్డి, భీమారెడ్డి, అరిగే విజయ్ కుమార్, చిట్కుల సురేష్, కాశీనాథ్, ముత్యం ప్రవీణ్, సిద్దిరాములు, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నుంచి ఏడుపాయల వనదుర్గమాత యొక్క జాతర సందర్భంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి కోనాపూర్కి సంబంధించినటువంటి యువ నాయకుడు, మా యువ నాయకుడు అయినటువంటి సంతోష్ గారు ఇక్కడ విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా తాగునీటి సమస్య తీర్చాలని, దాహార్తి తీర్చాలన్న ఆలోచనతో ఇక్కడ చలివేంద్రాన్ని ప్రారంభించడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో ఎన్నో ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారికి ఇక్కడ బాటిల్స్ కొని వాటర్ తాగేంత పరిస్థితి మరి అప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా, నీళ్లు ఎవరికైనా దాహం అయితే నీళ్ళు అందుబాటులో ఉండే విధంగా మరి జాతర అయిపోయే వరకు కూడా మరి ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిజంగా చాలా సంతోషం. సమాజంలో ఇటువంటి అంటే యువకులందరూ ఇటువంటి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఆ వనదుర్గ భవాని మాత యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని, అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తాను. ఈ జాతర సందర్భంగా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మనకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా చేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి సూచనలు ఇవ్వడం జరుగుతుంది.